మీరు చెప్పినట్టుగా 800 రూపాయల చీర, 900 రూపాయల చీర ఇది ఇస్తా అది ఇస్తా అని మాట్లాడాడు. కానీ పండగకి ఒక నూలు పోగు పెట్టిన వాడు అన్నతో సమానం, మేనమామతో సమానం అన్న విధంగా కేసీఆర్ గారిని ఎంతో ప్రేమతో ఆడబిడ్డలు గౌరవించుకున్నారు. అదేవిధంగా ప్రతి బతుకమ్మ రాకముందుకే, దసరా రాకముందుకే చీరలు అందించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి పోయిన సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం అయిపోయింది, 2 బతుకమ్మలు అయిపోయినా కూడా రేవంత్ రెడ్డి గారి చీరలు మాత్రం జాడలేదు. కానీ బతుకమ్మ చీరల పేరు మార్చి ఇందిరమ్మ చీరలను పెట్టాడు. ఏదో 800కి ఇస్తా, 1000 రూపాయలకి ఇస్తా, ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని దాటవేసే ప్రభుత్వం ఇది. జస్ట్ చేతల ప్రభుత్వం కాదు, మాటల ప్రభుత్వం మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రస్తుతం మనతో పాటు అర్పిత గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు. అర్పిత గారు, ఎట్లా అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇదే హడావిడి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే హడావిడి, ఏమనుకోవచ్చు? అసలు అధికారంలోనే ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారా ఏంది? ప్రజలు మమ్మల్ని ఇంకా అలాగే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మర్చిపోకుండా గుర్తు తెచ్చుకుంటా ఉంటే అధికారంలో ఉన్నట్టుగానే ఉంది కదా. కాబట్టి సెలబ్రేషన్స్ కూడా ఏమాత్రం మారలేదు. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరిగాయో, అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంతే ఉత్సాహంతో, అంతే ఆనందంతో, మరి చూడండి ఆడంబరంగా ప్రతిపక్షంలో కూడా కేసీఆర్ గారు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేశారు. ముందుగా మీ అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఓకే మేడం, 800 చీరలు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా గౌరవిస్తుంది బతుకమ్మని? అంటే మీకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి తేడా అది మీరే చెప్పొచ్చు. అంతకు ముందుకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ అనే దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి బతుకమ్మని ప్రపంచానికి పరిచయం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అప్పుడు ఏ మహిళ అడగలేదు మాకు బతుకమ్మకి చీరివ్వమని, ఏ మహిళ అడగలేదు మాకు బతుకమ్మ ఘాట్లు కట్టివ్వమని. కానీ మహిళల యొక్క ఇంపార్టెన్స్ని ఎరిగిన ప్రభుత్వంగా కేసీఆర్ గారు మహిళలకి సంతోషంగా బతుకమ్మ జరుపుకోవాలని చెప్పి వాళ్ళకి బతుకమ్మ చీరలు ఇచ్చి, మరి సాంప్రదాయబద్ధంగా వాళ్ళని గౌరవించి, అదేవిధంగా బతుకమ్మ ఆడడానికి వాళ్ళకి తగిలిన ఏర్పాట్లు చేసి, బతుకమ్మ ఘాట్లు ఇచ్చి, వాళ్ళకి ఆర్గనైజేషన్లో మరి ఆర్గనైజ్ చేసి, కలర్ఫుల్ లైటింగ్స్ అయితే ఏంటి, రోడ్ల మీద ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం వారం రోజుల పాటు కనిపించేది. అయితే ఈ రోజు మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా ఏ సిటీలో, ఏ సెంటర్లో చూసినా కూడా బతుకమ్మ అంటే ఎత్తుక్కొని ఇలాంటి ప్లేస్లలోకి వచ్చి ఆడుకునే పరిస్థితి కలిగింది. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఏ సెంటర్లో చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా బతుకమ్మ వాతావరణం ఆహ్లాదంగా కనిపించేది. మీరు చెప్పినట్టుగా 800 రూపాయల చీర, 900 రూపాయల చీర ఇది ఇస్తా అది ఇస్తా అని మాట్లాడాడు. కానీ పండగకి ఒక నూలు పోగు పెట్టిన వాడు అన్నతో సమానం, మేనమామతో సమానం అన్న విధంగా కేసీఆర్ గారిని ఎంతో ప్రేమతో ఆడబిడ్డలు గౌరవించుకున్నారు. అదేవిధంగా ప్రతి బతుకమ్మ రాకముందుకే, దసరా రాకముందుకే చీరలు అందించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి పోయిన సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం అయిపోయింది, 2 బతుకమ్మలు అయిపోయినా కూడా రేవంత్ రెడ్డి గారి చీరలు మాత్రం జాడలేదు. కానీ బతుకమ్మ చీరల పేరు మార్చి ఇందిరమ్మ చీరలను పెట్టాడు. ఏదో 800కి ఇస్తా, 1000 రూపాయలకి ఇస్తా, ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని దాటవేసే ప్రభుత్వం ఇది. జస్ట్ చేతల ప్రభుత్వం కాదు, మాటల ప్రభుత్వం మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం.